Hello HMTV viewers, this is Vinila, Digital Marketing Head, HMTV Digital, and ఇవాళ మనతో ఉన్నారు రవి గారు, who has won the most trusted real estate company award at the prestigious HMTV Business Excellence Awards 2025. So sir తో మాట్లాడదాం రండి. So sir, good evening. Good evening, madam. So how do you feel being a part of Very this happy award and ceremony? proud. Okay. So మీ రియల్ ఎస్టేట్ జర్నీ ఎలా ఉంది హైదరాబాద్ లో, అండ్ మీరు ఏం చేంజెస్ అబ్జర్వ్ చేశారు ఓవర్ ది ఇయర్స్? ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ అమ్మటం కాదు, కస్టమర్లకు కావాల్సిన ప్రోడక్ట్ని తయారు చేస్తే అద్భుతంగా ఉంది బిజినెస్ అని తెలుసుకున్నాం. అది తెలుసుకోవడానికి మేము ఒక 1000 మంది కస్టమర్లను మేము పర్సనల్గా ఇంటింటికి అప్రోచ్ అయ్యాము. ఆ 1000 మంది ఎవరంటే అంతకుముందు మా వెంచర్లలో కొనకుండా ఎవరైతే వద్దని చెప్పి వెళ్ళారో వాళ్ళ ఇంటికి మేము టీంతో సహా పర్సనల్గా వెళ్ళాము. అసలు మీరు అన్నీ నచ్చే వచ్చారు కదా వెంచర్ వరకు, ఎందుకు కొనలేదు, అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఎలా ఉంటే మీకు ఇష్టపడతారు, ఎలా మీ ఆలోచన విధానం ఎలా ఉంది అని తెలుసుకున్నాం. ఆ 1000 మంది కస్టమర్ల ఫీడ్బ్యాక్ తోటే మేము వెంచర్స్ లాంచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే మేము వెంచర్లను రూపొందిస్తున్నాం కాబట్టి సేల్ అద్భుతంగా ఉంది. మా నిజాయితీకి మా నిబద్ధతకు అదే కారణం. సో ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఎన్ని వెంచర్స్ కంప్లీట్ చేశారు హైదరాబాద్ లో? ఇప్పుడు 2 వెంచర్స్ కంప్లీట్ చేసాము సక్సెస్ఫుల్ గా ఈ 5 months లోనే. అంతకుముందు 30 వెంచర్స్ మేము మార్కెటింగ్ చేసాము. ఈ అవార్డు రావటం అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు లైక్ మీరు చూసుకుంటే గవర్నమెంట్స్ చేంజ్ అయ్యో లేకపోతే ఓవర్ ద ఇయర్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఎలా ఎవాల్వ్ అయిందంటారు? బయట మార్కెట్ చూస్తే కొంచెం స్లో అయిందన్నది మాత్రం వాస్తవం. గత 4-5 నెలల నుంచి చూస్తే మాత్రం మళ్ళీ స్లోగా పికప్ అవుతా ఉంది. కస్టమర్లకు అయితే నాలెడ్జ్ వచ్చింది. అంతకుముందు దూరంగా వెళ్ళి నెక్స్ట్ వచ్చే తరానికి ఆపై వచ్చే తరానికి పనికొస్తుందని కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు కస్టమర్ల ఆలోచన ఎలా ఉంది అంటే వచ్చే తరం కోసం కాదు, ఇప్పుడు మనం అనుభవించడానికి ఉండే విధంగా ఉండాలి, మన ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ అమ్మాలనుకుంటే అమ్మే విధంగా ఉండాలనేది వాళ్ళ ఆలోచనగా ఉంది. కాబట్టి ఆ విధంగా కనుక వెంచర్స్ ప్లాన్ చేస్తే సేల్ అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు మీ వెంచర్స్కి వేరే మీ కాంపిటీటర్స్ కానీ లేకపోతే వేరే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే అండ్ యూఎస్పీస్ ఏంటి? ఒకటేనండి, మా కస్టమర్లు ఎవరైతే మా దగ్గర అయితే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వారు ఎప్పుడైనా ఫ్యూచర్లో అమ్మాలనుకున్నా, ఇల్లు కట్టుకొని ఉండాలనుకున్నా కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసే విధంగానే అన్ని వెంచర్స్ రూపొందిస్తున్నాం. మా ఎజెండా ఒకటేనండి, ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఒక కస్టమరు వాళ్ళ ప్లాట్ని అమ్ముకోవాలి అనుకుంటే మా అవసరం లేకుండా వాళ్ళు హ్యాపీగా లాభంతో అమ్ముకోవాలి అనేది మా కాన్సెప్ట్. ఆ విధంగానే మా వెంచర్లు రూపొందిస్తున్నాం కాబట్టి మంచి ఫీడ్బ్యాక్ ఉంది.